సో ఈ క్రమంలో కవిత గనుక పార్టీ పెట్టి ముందుకు పోతే బీఆర్ఎస్ పార్టీలో ఇటు కేసీఆర్ పరిస్థితి గానీ, కవిత కేటీఆర్ పరిస్థితి గానీ, హరీష్ రావు పరిస్థితి గానీ ఎలా ఉండే అవకాశం కనబడుతుంది? అసలు వాళ్ళు అంటే ఇది కొంత వాళ్ళ పార్టీలో వాళ్ళ కుటుంబంలో కంప్లీట్‌గా చీలిక వచ్చే దిశ కనబడుతుందా? ఇంకే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అసలు? అంటే ఇది ఒక రకంగా ఏమైందంటే ఇప్పుడు ఒకటి కేసీఆర్ ఇప్పటికే ఎవరిని గెలవకుండా ఉండడం, అనారోగ్యంతో బాధపడుతుండనేది ఇవన్నీ అంటే సంక్షోభాన్ని ఆయన ఒక సెంటిమెంట్ ద్వారా పరిష్కరించుకోవాలనేది అనుకున్నాడు. హరీష్ రావు అలిగిన, కవిత ఉత్తరం రాసిన, లేకపోతే కేటీఆర్ పిచ్చి పిచ్చి పనులు చేసిన వీళ్ళందరినీ ఒక అనారోగ్యమైన ఒక సెంటిమెంట్ తోటి దగ్గర చేసుకొని నిలబెట్టుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. సరే అది ఎంతవరకు జరుగుతుంది అని చెప్పలేము. ఇక రెండోది ఇప్పుడు ఏమైంది, కాళేశ్వరం వచ్చి ఇప్పుడు మీద పడ్డది, పిడుగు పడ్డట్టు పడ్డది, ఇవన్నీ వస్తాయి. ఇప్పుడైతే కాళేశ్వరం ఇమీడియట్గా ఉన్నది. అరే ఎవడైనా ఏమంటాడు, అరే తండ్రి సమస్యల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఏమన్నా నీకేమైనా పిచ్చిలేసిందా అని కూడా అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను అనుకోవడము కవిత ఎంత ప్రిపేర్ అయి ఉంటే కనుక ఉన్నా కానీ ఇటువంటి అనానుకూల పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ చాలామంది చెప్పే వాళ్ళందరూ కూడా నాన్న ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఎవరితో మాట్లాడతలేడు, ఎవరిని కలుస్తలేడు, చాలా బాధలో ఉన్నాడు, ఇట్లా అని ఏవేవో ఇప్పుడు అందరం కుటుంబం ఐక్యంగా ఉండాలి, అందరు కలిసి ఉండాలి అని చెప్పేవాళ్ళు కూడా కాళేశ్వరం అడ్డు పెట్టి కూడా చెప్పేవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆమె ఏదో 23వ తారీఖు వస్తుంది అంటున్నారు, ఇంకెక్కువ రోజులు కూడా లేదు. కాబట్టి ఆమె వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి ఆలోచనలు చేస్తుంది, మరి తండ్రి అనారోగ్యంగా ఉందని ఇంటికి పోతుందా, కలుస్తుందా, మాట్లాడుతుందా, లేకపోతే కాళేశ్వరం ఏదైతే 5వ తారీఖు ఎదుర్కోబోయే ఉంది కాబట్టి తండ్రిని పోయి పలకరిస్తుందా, ఓదారుస్తుందా, ధైర్యం చెప్తుందా అని ఇవన్నీ కూడా ఇంకా 23 తర్వాతనే మనకి పూర్తిగా. ఇప్పుడు ఆమె అయితే అక్కడ ఉంది, ఆమె అక్కడి నుంచి ఎవరితో పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అయిద్దనో లేకపోతే ఇంకోటనో ఏదైనా కారణం కావచ్చు, కానీ దాదాపుగా నాకు తెలిసినంతవరకు పూర్తి స్థాయిలో ఎవరితో మాట్లాడతలేదు. కాకపోతే అన్నీ రెడీ చేసుకున్నది అనేది అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. పేరు రెడీ చేసుకున్నది, జెండా రెడీ చేసుకున్నది, ఒక ఏదో చిన్నపాటి మేనిఫెస్టో రెడీ చేసుకున్నది, అన్నీ రెడీ చేసుకొని సిద్ధంగా ఉన్నది అని మాత్రం బయట తన దగ్గర వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. కానీ చూడాల మరి ఇప్పుడు ఇటువంటి వచ్చినాయి కాబట్టి కేసీఆర్ కూడా చాలా చాతుర్యంతో ఇటువంటి ఎత్తుగడలు వేస్తాడు కదా. మరి కవిత బయటికి రావడం, కొత్త పార్టీ పెట్టడం కేసీఆర్ ఏమన్నా స్ట్రాటజీ ఉండే అవకాశం ఉందా? అదే అట్లా ఆ కోణంలో ఆలోచించ మనం ఏముండదు. అటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇక తన తండ్రి తనకేం చేయలేడు, చేయాలనుకున్నా చేయలేడు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే ప్రధానంగా కవిత ఇంత పెద్ద ఎత్తున ఒక బోల్డ్గా పార్టీ నుంచి బయటికి రావడానికి, కొత్త పార్టీ పెట్టాలని అనుకోవడం కానీ, ఎందుకు ఇంత బోల్డ్ డెసిషన్ తీసుకోవడం గల ప్రధానమైనటువంటి ఆమెకు జరిగినటువంటి ఇబ్బందులు ఏమై ఉండొచ్చు జనరల్గా మీకున్న అవగాహన మేరకు? ఇప్పుడు ఆమె పార్టీలోంచి బయటకు వచ్చింది నేను ఎందుకు అనుకుంటాను, అసలు ఆమె పార్టీలో ఎప్పుడు ఉంది? జనరల్గా పార్టీలో ఉందని వాళ్ళు అనుకున్నారు, ప్రజలు అనుకున్నారా? బతుకమ్మ చేసేటప్పుడు అనుకున్నారా? జాగృతి పెట్టినప్పుడు అనుకున్న. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ కూడా జాగృతి దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి జెండా గుర్తు కావచ్చు. అయితే పార్టీ కార్యకర్త నాయకులు కార్యకర్తలే. ఆమె ఎక్కడ ఏ పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో భాగస్వాములు అయింది, ఏ బాధ్యతలు పాటించింది, ఏమైనా చేసిందా? పార్లమెంట్లో మాట్లాడినప్పుడు ఏమన్నా పార్టీ నియమాల్లో బాగా మాట్లాడిందా? పార్టీ ఏజెండాలో బాగా మాట్లాడిందా? ఆమె పార్లమెంటు 5 ఏళ్ళు ఉన్న కాలం మొత్తంలో కూడా ఆమె ఏ రాష్ట్రం పోయినా, ఏ కమిటీలో ఉన్నా తన సొంత ఎజెండాతోటే ఉన్నది. కానీ ఆమె నాకు తెలిసినంతవరకు ఆమె బీఆర్ఎస్ ఇవ్వడానికి కేసీఆర్, నేను చాలా రోజులు అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీలో ఎవరితో కేసీఆర్ కా భేటీ అంటారు. టీఆర్ఎస్ కా లీడర్, టీఆర్ఎస్ కి ఎంపీ అని ఎవడు అన్నాడు? సార్ పార్టీ విషయం పక్కన పెడితే కుటుంబంలో ఆమె కలిగే ఇబ్బందులు ఏమి ఉండొచ్చు? ఇబ్బందులు ఏముంటాయి? ప్రధాన ఇబ్బందులు ఏం లేవు. ఆస్తి పంపకాలు అంటే ఇప్పుడు
ఏదైతే రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి షర్మిల కొట్టుకున్నట్టు ఆస్తుల పంపకాల్లో ఏమన్నా తగాదాలు ఉన్నాయంటే పెద్దగా అయితే ఏం లేవు, ఎవరు చేసుకునేవా. కాకపోతే ఉమ్మడి ఆస్తి కొంత ఉండొచ్చు, ఉమ్మడి ఆస్తి కొంత ఉంటే ఉండొచ్చు. ఉమ్మడి ఆస్తి మీద ఇప్పుడు పెద్దగా కొట్లాడుకొని ఆయన చేయాల్సిందంతా రాయాల్సిందంతా రాసే ఉంటాడు, వీరునామా అప్పటికే రాసే ఉంటాడు, పెద్దగా ఏముండదు. ఏమైనా రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న కొట్లాట తప్ప ఆర్థికపరమైన వారసత్వం పంపకాల కోసం అయితే కాదు. మరి దీనిలో హరీష్ రావు పాత్ర ఎలా ఉండబోతుంది అసలు? అంటే ఒకవేళ బిడ్డనే బయటికి వచ్చిందంటే హరీష్ రావు కూడా ఆ పార్టీలో చాలా పెద్ద ఎత్తున అవమానాలు భరిస్తూ ఉన్నాడు, పెద్ద ఎత్తున ఒత్తిళ్లకు లోనవుతా ఉన్నాడు, ఎప్పటికప్పుడు తీవ్ర అసంతృప్తితో ఆయన కూడా ఉంటా ఉన్నాడు. ఈ క్రమంలో కవిత లాంటి వ్యక్తి ఆ సొంత బిడ్డనే బయటికి పోయిందంటే హరీష్ రావు ఆ పార్టీలో అంటిపెట్టుకుని అలాగే కేసీఆర్కు కట్టప్పలా ఉండే అవకాశం కనబడుతుందా? ఇప్పుడు ఒకసారి కనుక కవితమ్మ బయటకు వచ్చి ఈ నినాదం ఎంచుకొని బయటకు వచ్చిందనుకో, సామాజిక తెలంగాణ అనే ఒక నినాదం స్లోగన్ తోటి బయటకు వచ్చిందనుకో, హరీష్కి ఎంత అసంతృప్తి ఉన్నా ఎన్ని అవమానాలైనా భరించుకుంటుండాల్సింది, కానీ తనకు స్పేస్ లేదు. ఇప్పుడు మనం చూసినాం కదా, టీఆర్ఎస్ పెట్టిన తర్వాత కేసీఆర్ గతంలో ఎన్ని తప్పులు చేసినా ఎంత చెడ్డ పేరున్నా తెలంగాణ నినాదంలో ఆయన పాత్రని ఆయన ప్లేస్లో ఆయన ఫిక్స్ అయిన తర్వాత మనం చూసినాం. దేవేందర్ గౌడ్ వచ్చిండు, లేకపోతే మన నరేంద్ర గారు పనిచేసిండు, కాంగ్రెస్లో పనిచేసింది, సక్సెస్ అయిందా? వాస్తవంగా కేసీఆర్తో పోలిస్తే వీళ్ళందరూ చాలా గొప్ప వ్యక్తులు. పూర్వ చరిత్ర తీసుకుంటే వాళ్ళ ప్రజల పట్ల వాళ్ళ కన్సర్న్ కావచ్చు, లేకపోతే ఇటువంటి అనేక విషయాల్లో వాళ్ళు ఏదైతే చేసుకుంటూ వచ్చిందో చాలా విషయాల్లో వాళ్ళు గొప్ప వ్యక్తులు. మరి ఎందుకు సక్సెస్ కాలే? స్పేస్ ఉండదు. ఎప్పుడైతే కవిత ఒకసారి కనుక ఇటువంటి ఎత్తుకొని కనుక ముందుకు వచ్చింది అనుకో, మళ్ళీ హరీష్ కానీ ఇంకెవరు వచ్చినా కానీ ఇంకంత స్పేస్ ఉండదు. రాజకీయంలో ఒక రకంగా దురంధరుడు అనుకోవచ్చు హరీష్ రావు కూడా, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున స్ట్రాటజీస్ కూడా ఆయన కూడా బిల్డ్ చేయగలుగుతాడు. ఇంకా ఇక్కడ తెలంగాణ విషయంలో ఒక ట్రబుల్ షూటర్ అనే ఒక పేరు కూడా ఉంది. సో ఈ క్రమంలో ఆయన తన యొక్క భవిష్యత్తును అంచనా వేయలేక వెనకబడుతుంది అనుకోవచ్చా? అంటే ఇక కారణాలు ఏమైనా కావచ్చు. కొంతమంది అంటారు కదా, ఇప్పుడు నీ ఆశయం ఎంత గొప్పదైనా, నీ లక్ష్యం ఎంత పవిత్రమైనదైనా, నీ ఎత్తుగడలు సక్రమంగా లేకపోతే నువ్వు విజయాన్ని ముద్దాలేమంటారు. ఆయనకి అవకాశాలు ఉండే, ఎప్పుడు 2018-19లోనే అవకాశాలు ఉండే, మంత్రి పదవి ఖాళీ పెట్టినప్పుడే అవకాశాలు ఉండే, తర్వాత కూడా చాలా అవకాశాలు వచ్చినాయి. ఆ అవకాశాలన్నింటినీ కూడా ఆయన వాడుకోలే. సమయము కాలము నీకోసం ఆగదు, నడుస్తూనే ఉంటుంది. సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ కంటే ముందు ఇందిరారెడ్డి కూడా తెలంగాణ కోసం అని పార్టీ కూడా పెట్టాడు, కానీ అది అప్పుడు పరిపక్వత చెందలే, రాజకీయంగా పరిపక్వత చెందలే. అంటే అందుకని వ్యాక్యూమ్ అంటాం కదా. ఇప్పుడు తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ అని పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఆ సామాజిక తెలంగాణ నినాదానికి సరే బీసీ నినాదానికి కూడా బలం ఉంది, తర్వాత ఇంకా మిగతా నినాదాలకు కూడా కులపరమైన అన్ని వాదాలకు కూడా బలంగా ఆకర్షణ ఉంది, స్పేస్ ఉంది. కానీ సామాజిక తెలంగాణ అనేది అందరినీ దీంట్లో కట్టిపడేస్తుంది. అంటే సామాజిక తెలంగాణ తీసుకున్నట్లయితే ఆ దిశగా పోతున్నటువంటి క్రమంలో ప్రజలు ఆమె నమ్ముతారు. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళ కూతురుగా సామాజిక న్యాయాన్ని ఎక్కడ కూడా పాటించకపోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆమె ఈ నినాదం ఎత్తుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితి కనబడుతున్నారు. ఏముండదు అట్లా అంటే కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇదే పి జనార్దన్ రెడ్డి, కోదండ రెడ్డి వీళ్ళు అసెంబ్లీలో నేను రాసిన దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని చూయించుకుంటూ మాట్లాడితే చంద్రశేఖరరావు గారు తెలంగాణ గురించి ఎంత నెగిటివ్ మాట్లాడిండో, వ్యతిరేకంగా మాట్లాడిండో అసెంబ్లీ రికార్డులలో ఉన్నాయి. ఎప్పుడు 2019కి ముందు, అంతా 2 years కదా, 1999 ముందు, 99 ముందు, ఎన్నికలకు ముందు 98
98లోనే నేను 97లో దగాబడి తెలంగాణ పుస్తకం వచ్చింది. 98లో వాళ్ళు ఈ పుస్తకాన్ని చూపించుకుంటూ అసెంబ్లీలో దీని మీద చర్చ జరగాలి, అన్ని రంగాల మీద వివరంగా దీంట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని అంకెలతో సహా గణాంకాలతో సహా ఇచ్చినానంటే స్పీకరు దాన్ని రూలింగ్ చేసి మాట్లాడొద్దు అన్నాడు. ఈయన దాని మీద చాలా గొప్పగా తెలుగుదేశము మన్ను మశానం ఎన్నెన్నో మాట్లాడి ఎవరు పట్టించుకోరు అవన్నీ. ఈరోజు నువ్వేం చేస్తున్నావు, ఈ రోజున అట్లాంటి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం దాని నేపథ్యం ఇవన్నీ మర్చిపోయి కాంగ్రెస్గా గుర్తించలేదా, పిసిసి గుర్తించలేదా, సీఎంగా గుర్తిస్తలేరా? అట్లేముండదు. ప్రజలు మనం చూసినాం కదా, చాలా విషయాల్లో చూసినాం, తెలంగాణ ఉద్యమంలో చూసినాం, భారత స్వాతంత్ర ఉద్యమంలో చూసినాం, చాలా విషయాల్లో కూడా ఉద్యమానికి ఇప్పుడు అట్లంటే ఉద్యమ సంస్థలు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. అయినా తప్పులని తక్కువగా చూస్తూ ఆ ఉద్యమాన్ని గొప్పగా చూసే అటువంటి చరిత్ర లేదా? ఎంతమంది విషయాలు చూస్తలే మనం. కాబట్టి ఇక్కడ ఆమె లిక్కర్ రాణి అని, లిక్కర్ దందా అని, ఇదని అదని ఏదైతే ఉన్నదో ఇవన్నీ ప్రజలు కొంతవరకు ఉంటుంది, దాని ఇంపాక్ట్ కొంతవరకు ఉంటుంది. కానీ ఆమె రేపు వచ్చిన తర్వాత ఆచరించే విధానం, ప్రజలతో ఉండే విధానం, కార్యకర్తలతో ఉండే సమిష్టి పని విధానం, ఇవన్నీ కూడా చూసి కొంతవరకు ముందుకు నెట్టుకపోతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్